హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మేసీ ఫెర్గూసన్ 241 డీజే బండి అనమాట. మేసీ ఫెర్గూసన్లో 241 బండి అనేది సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో వచ్చేసి ఓన్లీ ట్రాక్టర్ ట్రాలీ రెండు కలిపి ఒకటే ప్రైజ్ అయితే చెప్పడం జరిగింది. ప్రైజు డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే చెప్తానమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో 12,000 మంది సబ్స్క్రైబర్స్ వస్తే మన ఛానల్ వచ్చేసి ఆల్మోస్ట్ 90,000కి 1,00,000 మంది ఛానల్ సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. మన ఛానల్ వచ్చేసి 1,00,000కి దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. ఇంకొక 12,000 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ అనేది 1,00,000 అనేది కంప్లీట్ అవుతుంది. ఈ యొక్క ఆనందాన్ని మీరు నేను ఇద్దరు సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరైతే 1,00,000 సబ్స్క్రైబర్స్ అనేది తొందరగా కంప్లీట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అనమాట. లేచకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చింది వచ్చేసి మేసీ ఫెర్గూసన్ 241 డిఏ బండి అనమాట. అలాగే ట్రాలీ కూడా అయితే సేల్ చేస్తున్నారు. వాండా అనేది రెండు కలిపి సేల్ చేస్తున్నారు. ప్రైజ్ డీటెయిల్స్ అన్ని వీడియోలు అయితే చెప్తాను. లేచకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూసుకుంటే మనకి ఈరోజు మీ ముందుకి మేసీ ఫెర్గూసన్ 241 డిఏ బండి అనమాట. 2024 11వ నెల అయితే తీసుకున్నారు. 2025 11వ నెలకి సంవత్సరం అయితే అవుతుందన్నమాట. అంటే ఇంకా 2 నెలలు గ్యాప్ ఉంది కాబట్టి ఈ 2 నెలల లోపలనే మనకి సంవత్సరం కూడా అయితే కాలేదన్నమాట. వెహికల్ అయితే తీసుకొని కూడా సంవత్సరం కూడా అయితే కాలేదు కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి అయితే వెహికల్ దగ్గరికి వెళ్ళండి. మేసీ ఫెర్గూసన్ 241 డీజే బండి సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే చేస్తున్నారు. అది కూడా 744 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే 744 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే తిరిగిందనమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదు. కొత్త వెహికలే, షోరూమ్ కండిషన్ వెహికల్ అనమాట. అలాగే సంవత్సరం కూడా అయితే కాలేదు కాబట్టి వాళ్ళకి ఒక ఫైనాన్స్ పరంగా ఇబ్బంది వచ్చేసి వెహికల్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. అది కూడా ట్రాలీతో సహా. ట్రాలీ కూడా అయితే ఉందన్నమాట. ట్రాలీ వచ్చేసి సెకండ్ హ్యాండ్ ట్రాలీ కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఫొటోస్ అనేది కనపడుతుంది. వాళ్ళ యొక్క అవసరానికి వాళ్ళ యొక్క ఓన్ వెహికల్ కాబట్టి ట్రాక్టర్ ట్రాలీ రెండు ఓనే కాబట్టి వాళ్ళ అవసరానికి తెచ్చుకున్నారు, యూజ్ చేసుకున్నారు. అలాగే ఇప్పుడైతే కొద్దిగా ఇబ్బంది ఉండడం వల్ల మళ్ళీ సేల్ అయితే చేస్తున్నారన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ పరంగా అయితే ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు, బ్యాటరీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. వెహికల్ పరంగా మాత్రం అయితే ఇలాంటి రిపేర్ లేదు. కొత్త వెహికల్ అనమాట. సంవత్సరం కూడా అయితే కాలేదు. అలాగే షోరూమ్ కండిషన్ ఉంది. ఏదన్నా మాత్రం ఇన్సూరెన్స్ కూడా అయితే వస్తుంది కాబట్టి వెహికల్ పరంగా మాత్రం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదనమాట. ట్రాక్టర్ ట్రాలీ రెండు కలిపి 8 లక్షలు అయితే చెప్తున్నారు. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. ఎవరికైనా సరే కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాండాతో అయితే మాట్లాడండి, వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు నచ్చిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు దగ్గరలో ఉన్నా సరే మీకు తెలిసిన మెకానిక్ కూడా అయితే చూపించండి. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే అండి, ఈ యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ కోసూరు అనే మండలంలో విప్పర్ల అనే విలేజ్లో అవుతుందన్నమాట. ఈ యొక్క లొకేషన్ తెలిసిన వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వాండాతో మాట్లాడండి. లొకేషన్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే టైటిల్లో వాండా నెంబర్ అనేది మెన్షన్ చేశాను కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ డ్రైవింగ్ చేసుకున్నాక మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. 8 లక్షల అయితే అనుకోవద్దు. మీకు ఈ యొక్క వెహికల్ మీద ఫైనాన్స్ సౌకర్యం కూడా అయితే ఉంటుందన్నమాట. మీరు ఏదైనా బ్యాంక్కి వెళ్తే కానీ లేదా బయట ఈ ఫైనాన్స్ వాళ్ళతో కానీ మాట్లాడుకుంటే మీకు ఫైనాన్స్ అనేది కూడా క్లియర్ అయితే అవుతుంది. కాబట్టి ఒకసారి ఎవరైనా సెకండ్స్లోనే తక్కువ బడ్జెట్లోనే మంచి వెహికల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ యొక్క వెహికల్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ లేదు. షోరూమ్ కండిషన్ వెహికల్ అనమాట. వెహికల్ షోరూంలో కొన్నా ఒకటే, సెకండ్ హ్యాండ్స్లో వీళ్ళ దగ్గర కొన్నా ఒకటే అనమాట. ఎందుకంటే మీకు షోరూంలో ఇచ్చే ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కానీ, సర్వీసెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు అయితే క్లెయిమ్ అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఈ యొక్క వెహికల్ తీసుకొని కూడా ఫస్ట్ సర్వీస్ కూడా కాలేదని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మినిమం కొన్ని కిలోమీటర్లు తిరిగినాక సర్వీస్ కూడా అయితే అవుతుంది. కాబట్టి ఇట్లా 744 గంటలు మాత్రమే రీడింగ్ అయితే చేసింది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకేనా? వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. 8 లక్షలు అయితే చెప్తున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరు వెహికల్ కూడా ఫైనాన్స్లో అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ కోసూరు అనే మండలంలో విప్పర్ల అనే విలేజ్లో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. లొకేషన్ తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాండాతో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ స్టూడియోకి వెళ్తాం. అంతవరకు జై హింద్.